అయితే ఇప్పుడు ఉన్నట్టు పెద్దయినా నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇట్లా అన్నావు కదా, డబ్బా టీవీ ఇప్పుడు ఈఎంఐలో ఒక టీవీ కొనుక్కున్నాను నువ్వు అంటాను. మొన్న ఈ మధ్యలో ఒక దాంట్లో బాగా వీళ్ళకు బాగా ఆస్తున్నది, విపరీతమైన డబ్బులు ఉన్నాయి, 26-30 ఎకరాల ఆస్తున్నది, 5-6 కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. నీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది, నీకు కూడా ఆ విషయం తెలిసి ఉంటుంది. ఇది విన్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఇగో ఇంటి దాకా వచ్చి అన్ని చూసుకున్న వాళ్ళే అబద్ధం చెప్పి బయట ఉండి ఉన్నోళ్ళు నమ్మరా? నమ్ముతారు వాళ్ళు. ఇంటి దాకా వచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు మళ్ళా కొనిస్తారో ఏమో, గట్లగినా మరి కావచ్చు. నాకు 26 ఎకరాలు ఉంది కదా, ఒక 10 ఎకరాలు నా పిల్లల పేరు మీద చేయమను. 10 ఎకరాలే కడిమది, 16 ఎకరాలు బీద రైతులకు ఎవరికన్నా ఇవ్వమని. నేను సంతకం పెట్టకపోతే మీరు ఏదంటే అది నా తలకాయ ఇస్తా, నేను సంతకం పెడతా. ఎంఆర్ఓని దొరికొచ్చి ఎవ్వరి ఉన్నా 10 ఎకరాలకు ఎక్కువ ఉన్నదా అని ఆయన చెప్పమను. అట్లా నన్న కానీ లేకపోతే 26 ఎకరాలలో 10 ఎకరాలు అప్పచెప్పి 16 ఎకరాలు తీసుకుపోయి. ఇప్పుడు 2 బెంజి కాళ్ళు ఉన్నాయి అన్నారుగా, 2010లో తెచ్చిన ట్రాక్టర్ ఉంది, కాగితాలు ఇస్తా. అది 2010లో తెచ్చినా మరి నిన్నయాలో తెచ్చినా అది అట్లా. నేను సంపాదించుకున్న పైసలు నేను హోటల్ పెట్టినా, సైకిల్ ట్యాక్స్ పెట్టినా, ఇబ్బంది పడ్డా, ఏదో చేసిన. మళ్ళా నేను ఇప్పుడు 2005లో తెచ్చుకున్నా ట్రాక్టర్. అది ఏది పర్వజన్ పీడీ ట్రాక్టర్ తెచ్చుకొని అది అమ్ముకొని 2010లో ఈ ట్రాక్టర్ తెచ్చుకున్నా. 2005లో స్కీమ్లా బైక్ తెచ్చుకున్నా. ఆ బైక్ ఉన్నది, ఆ ట్రాక్టర్ ఉంది పాతదే. నేను కట్టుకున్న ఇల్లు ఉన్నది, హోటల్ మీద వచ్చిన పైసలతో ఇల్లు కట్టుకున్నా. టెంట్ హౌస్ తెచ్చుకున్నా, టెంట్ హౌస్ మీద 10 రూపాయలు దొరికినాయి. ఇక అది బంద్ చేసిన, నాకు శాతం అయితే లేదని టెంట్ హౌస్ బంద్ చేసిన. ఈ జాగా ఉన్నది, ఇక ఎన్ని ఎకరాలు ఉన్నదో అది మీరు సర్వే చేసుకొని కూడా చూసుకొని 26 ఎకరాలు అని చెప్పినవి అన్ని అబద్ధాలు. వాళ్ళు ఎందుకు చెప్పారు, ఏ దాని గురించి చెప్పారో నాకు అర్థం కాలేదు. నాకే ఇక తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. 26 ఎకరాలు ఏడు మరి మా తాత ముత్తాతలు సంపాదించేది ఏడన్నా ఉన్నదా? ఆ సర్వే తీసిరా, మరి తీస్తే అప్పచెప్పిపోతే నయం ఉండు కదా. నాకు ఇవ్వకున్నా సరే, మా ఊళ్ళో బీదోళ్ళు మస్తుగురు రైతులు, వాళ్ళకి ఇచ్చినా నయమే కదా. మరి ఇట్లా నీకు 26 ఎకరాలు ఇట్లా ప్రచారం చేసిరు కదా, బయటికి ఎక్కడైనా పోయినప్పుడు ఇట్లా అనుభవం ఏమైనా ఎదురైంది? ఇట్లా ఎవరైనా నీకు 26 ఎకరాలు ఉన్నాయి కదా అని అన్నారా? అన్నారు. మొన్న గజ్వేల్కి ఆలుగడ్డ తీసుకుంటా అని పోయినా, 30 రూపాయల కిలో అన్నది. అంటే 2 రూపాయలు తక్కువ చేసుకోమ్మా అని అన్నాను. చేసుకుంటా 26 ఎకరాల జాగు ఉన్నోని పంట పండి శాతగాక ఇక్కడ కొంటున్నావు, పండితే ఏర్పడపోవు బిడ్డ అన్నది. అంటే సరే తీయ అని ఇక నేను ఏమన్నా అడిగిన కాడికి ఇచ్చేసిన సపరేట్ వచ్చి బాధనే అనిపించింది. ఒక్కరు ఇప్పుడు 10 రూపాయలు అప్పు పుట్టకుండా చేసిరు ఆ ఛానల్ వాళ్ళు. ఆ అబద్ధం చెప్పినందుకు మరి వాళ్ళన్న ప్రేమతోని మేము అబద్ధం చెప్పినాం అని మరి ఒకటి బెంచ్ కారు కొనిస్తేనన్నా మాకు సంతోషం ఉండు కదా. ఇవి జాగ కొనియకున్నా సరే కానీ ఓ బెంచ్ కారు కొనిస్తే మరి మాకు కారు కొనిచ్చిర్రు, వాళ్ళ కడుపుసాలగా ఉండాలి, మేము వాళ్ళ పేరే చెప్పుకుంటా ముడుతుంగా. ఎంత బదనాలు చేస్తున్నారు అన్నట్టు.